గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంతకు ముందు క్లాస్లో మనం భిన్నాల యొక్క సంకలనం వ్యవకలనం గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు భిన్నాల గుణకారం గురించి నేర్చుకుందాం. చూడండి, భిన్నాల గుణకారంలో ముందుగా మనం ఒక భిన్నాన్ని పూర్ణాంకంచే గుణించడం గురించి నేర్చుకుందాం. ఒక లెక్క చూద్దాం. 2 × 1/4. ఇక్కడ మనం గుణకారాన్ని సంకలనంగా మార్చుకు చేయటం తెలుసు కదా. ఇంతకుముందు మనం పూర్ణ సంఖ్యల్లో చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం 2 × 1/4 అంటే 1/4ని 2 సార్లు వేసుకు కలపటమే. 1/4 ప్లస్ 1/4 దట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, 2 భిన్నాలు కలపడం ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని సజాతి భిన్నాలు అంటాం. ఇలాంటి సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనకి లవాలు కలిపేసుకుని ఇక్కడ హారం ఏదైతే ఉందో అదే రాసుకుంటాం. అంటే ఇక్కడ హారం 4 ఉంది కాబట్టి 4 వేసుకుంటాం. అలాగే లవాలు 1 + 1 కలిపేస్తే 2 వస్తుంది. అంటే 2/4. అంటే 2 × 1/4 గుణిస్తే ఎంత వచ్చింది? 2/4 వచ్చింది. మళ్ళీ ఇంకో లెక్క చూద్దాం. చూడండి, 3 × 1/2. దీని గుణకారం చేయటం కోసం దీన్ని సంకలనంగా మారుస్తున్నాను. చూడండి, అంటే 3 × 1/2 అంటే అర్థం ఏంటి? 1/2ని 3 సార్లు కలపటం. 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు, ఇవి కూడా సజాతి భిన్నాలు. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని సజాతి భిన్నాలు అంటాం. ఈ సజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు మనం హారం ఏదైతే ఉందో అది తీసుకుని లవాలు కలిపేసుకోవటమే. 1 + 1 + 1 కలిపితే ఎంత వస్తుంది? 3. ఓకేనా? అంటే 3 × 1/2 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. మరి ఈ విధంగా ప్రతి గుణకారాన్ని ఎలా సంకలనంగా మార్చుకు చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ వీటిని అబ్జర్వ్ చేయండి. 2 × 1/4 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2/4 వచ్చింది. అంటే దీని నుంచి డైరెక్ట్గా దీన్ని రాసేయచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, 2 అనే పూర్ణాంకం పెట్టి మనం 1/4 అనే భిన్నాన్ని గుణిస్తున్నాం. అలా గుణించేటప్పుడు ఈ 2 పెట్టి లవాన్ని గుణించండి. 2 1 2/4. చూడండి, అదే కదా మనకు ఆన్సర్ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, 3 × 1/2 అంటే ఈ 3 అనే పూర్ణాంకం పెట్టి భిన్నంలో లవాన్ని గుణించండి. 3 1 3/2. చూడండి, ఆన్సర్ అదే. సరిపోయింది కదా. కాబట్టి ఈసారి మనకి ఇటువంటి గుణకారాలు ఏది ఇచ్చినా సరే ఇలా సంకలనంగా మార్చుకు చేయక్కర్లేకుండా సింపుల్గా ఎలా చేస్తాం చూడండి. ఏదో ఒక ఉదాహరణ చూద్దాం. 5 × 2/3 అనే భిన్నం తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని గుణించాలంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఆన్సర్. ఇందాట్లాగా సంకలనంగా మార్చుకోక్కర్లేకుండా. నెక్స్ట్ ఇక్కడ పూర్ణాంకం 5 ఉంది. 5 పెట్టి 2ని గుణించండి. 5 2 10/3. కాబట్టి దీని ఆన్సరు 10/3. ఇంకో లెక్క చూద్దాం. చూడండి, 4 × 2 1/3. ఇక్కడ మిశ్రమ భిన్నం తీసుకుందాం. అంటే ఒక పూర్ణాంకం పెట్టి మిశ్రమ భిన్నం ఏ విధంగా గుణిస్తామో చూడండి. ఇక్కడ 4 × ఈ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చుకోవాలి. ఎలా మార్చుతాం చూడండి. 3 2 6. 6 కోటి కలిపితే 7/3. ఇప్పుడు మళ్ళీ 2 గుణించడం అట్లాగే ఎలా గుణిస్తాం? ఈ 4 అనే పూర్ణాంకం పెట్టి ఇప్పుడు కూడా లవానే గుణించాలి. భిన్నంలో దేని గుణిస్తాం? లవాన్నే గుణించాలి. 4 7 28/3. చూడండి, ఇక్కడ 28/3 వచ్చింది కదా. దీన్ని మళ్ళీ మిశ్రమ భిన్నంగా మార్చుకోవచ్చు. మిశ్రమ భిన్నంగా ఎలా మార్చాలో ఇదివరకు చేసాను చూడండి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇక్కడ 3 పెట్టి 28 భాగించాలి. ఇక్కడ చేస్తున్నాను చూడండి. 3తో 28ని భాగిస్తే 3 యొక్క 28లో ఎన్నిసార్లు పోతుందో చూసుకోవాలి. 3 9 27. తీసేస్తే శేషం 1 వచ్చింది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మిశ్రమ భిన్నంగా? ఇక్కడ మనకి ఇప్పుడు కూడా భాగఫలం ఎంత వచ్చిందో దాన్ని పూర్ణాంకంగా తీసుకుంటాం. అంటే 9 ఇక్కడ తీసుకోవాలి. 9. శేషం ఎంత వచ్చింది? 1/4.
మనం భాగించింది 3తో కాబట్టి బై 3, 9 1 బై 3. ఈ విధంగా మిశ్రమ భిన్నంగా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం చూడండి. ఇక్కడ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 5. ఇప్పుడు ఇక్కడ పూర్ణాంకం అనేది కుడివైపున వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే 5 ఇంటూ 2/3. దీన్ని ఏ విధంగా అయితే గుణించామో దీన్ని కూడా అదే విధంగా గుణించాలి. ఇక్కడ ఈ పూర్ణాంకం పెట్టి లవం ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. ఆ 2 గుణించండి. 5 1 5/2. ఇక్కడ దీని ఆన్సరు 5/2. అంటే మనకు పూర్ణాంకం అనేది ఎడమవైపునిచ్చినా కుడివైపునిచ్చినా ఒక భిన్నాన్ని గుణించేటప్పుడు ఎప్పుడు కూడా పూర్ణాంకంతో లవాన్ని ఎప్పుడు గుణించాలి. గుర్తుపెట్టుకోండి, లవాన్ని గుణిస్తాం. చూడండి, ఇప్పుడు దీని మీద ఒక అప్లికేషన్ చేద్దాం. ఒక లెక్క తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 2/1/3 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం కనుగొనుమా. అంటే దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చాడు, దాని వైశాల్యం కనుక్కోవాలి. మరి దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. ఆ సూత్రం ఉపయోగించి మనం వైశాల్యం కనుక్కుంటాం. ఇక్కడ ముందుగా పొడవు ఎంత ఇచ్చాడో చూడండి. పొడవు ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు ఇచ్చాడు? 6 సెంటీమీటర్లు. తర్వాత వెడల్పు ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2/1/3 సెంటీమీటర్లు. ఇది ఏ భిన్నం? ఇది మిశ్రమ భిన్నం. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుతాం చూడండి. ఇక్కడ ఎలా మార్చుకోవాలో తెలుసు కదా మనకి. కింద హారం ఎంత ఉందో తీసుకుని దాన్ని పెట్టి పక్కనున్న పూర్ణాంకాన్ని గుణించాలి. 3 రెళ్ళు 6. 6కి దాని లవాన్ని 1 కలపండి. 7/3 సెంటీమీటర్లు. అంటే మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంగా మార్చుకున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు వైశాల్యం కనుక్కుందాం. దీర్ఘచతురస్ర వైశాల్యం. దీర్ఘచతురస్ర వైశాల్యం. దీర్ఘచతురస్ర వైశాల్యము ఈక్వల్ టు సూత్రం ఏంటి? దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు. ఇప్పుడు దీంట్లో ఆ విలువలు ఇచ్చాడు కదా మనకు. పొడవు ఎంత ఇచ్చాడు, వెడల్పు ఎంత ఇచ్చాడో అవి రాసుకుందాం. పొడవు ఎంత? ఇక్కడ 6 సెంటీమీటర్లు. సో 6 సూత్రం ప్రతిక్షేపించేప్పుడు సెంటీమీటర్లు అప్పుడు కళ్ళ చివరిలో రాద్దాం. ఇంటూ వెడల్పు ఎంత? 2/1/3. దాన్ని మార్చుకున్నాం కదా, ఎంత వచ్చింది? 7/3. 7/3. ఇవి 2 గుణిస్తే మరి ఒక పూర్ణాంకం పెట్టి ఒక భిన్నాన్ని గుణించడం అంటే ఇందాక తెలుసుకున్నాం కదా మనం. ఈ పూర్ణాంకం వచ్చే దేని గుణించాలి? లవాన్ని మాత్రమే గుణించాలి. లవం ఎంత ఉంది? 6 ఏళ్ళు 42/3. 42/3 సెంటీమీటర్లు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ దీన్ని భాగించండి. 3 పెట్టి 42 భాగిద్దాం. 3తో 42 భాగిస్తున్నాను చూడండి. 3 ఎక్కం. 4లో ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి. 3 1 3 తీసేస్తే 1 వచ్చింది. తర్వాత 2 దించుకుంటే 12 అయింది. ఇది 12లో మళ్ళీ 3 ఎక్కం ఎన్నిసార్లు పోతుంది? 3 4 12. శేషం ఎంత వచ్చింది? ఇక్కడ 0 వచ్చేసింది. శేషం 0 వచ్చింది. అంటే ఎన్నిసార్లు పోయింది? కరెక్ట్గా ఇది 14 సార్లు పోయింది. కాబట్టి ఈక్వల్ టు 14. ఇది వైశాల్యం కాబట్టి వైశాల్యం ఎప్పుడు కూడా మనం చదరపు ప్రమాణాల్లో చెప్తాం. కాబట్టి మనకి ఇక్కడ కొలతలు సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి చదరపు సెంటీమీటర్లు అని రాసుకోవాలి. చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా మనం భిన్నాల యొక్క గుణకారాన్ని చేయొచ్చు అన్నమాట. మరి ఈ భిన్నాల గుణకారాలపై మరి కొన్ని సమస్యలు ఇస్తాను మీకు. మరి మీరందరూ కూడా అవి చేయాలి. మరి తప్పకుండా చేయండి. ఓకే.